ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వీరభద్ర క్వారీపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గుండ్లూరు ప్రతాప్ రెడ్డి క్వారీని తనిఖీ చేసి అనుమతులు, ఉత్పత్తి, రికార్డులు, నిబంధనల అమలుపై పరిశీలించారు. అక్రమ మైనింగ్ జరిగిందా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల వరుసగా వైసీపీ నేతల క్వారీలపైనే అధికారులు దృష్టి సారించడం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వీరభద్ర క్వారీపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గుండ్లూరు ప్రతాప్ రెడ్డి క్వారీని తనిఖీ చేసి అనుమతులు, ఉత్పత్తి, రికార్డులు, నిబంధనల అమలుపై పరిశీలించారు. అక్రమ మైనింగ్ జరిగిందా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల వరుసగా వైసీపీ నేతల క్వారీలపైనే అధికారులు దృష్టి సారించడం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వీరభద్ర క్వారీపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గుండ్లూరు ప్రతాప్ రెడ్డి క్వారీని తనిఖీ చేసి అనుమతులు, ఉత్పత్తి, రికార్డులు, నిబంధనల అమలుపై పరిశీలించారు. అక్రమ మైనింగ్ జరిగిందా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల వరుసగా వైసీపీ నేతల క్వారీలపైనే అధికారులు దృష్టి సారించడం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.